హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. పట్టుబడ్డ 66 కేజీల బంగారం అండి. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు తనిఖీ నిర్వహిస్తూ ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల తనిఖీల్లో భాగంగా విజయవాడ టు హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి NH-65 పైన ఆదివారం నిన్న నిర్వహించిన తనిఖీల్లో సుమారుగా 14 కోట్ల విలువైన 66 కేజీల బంగారం అయితే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కంచికచర్ల మండలం పెరకలపాడు గ్రామం 65వ జాతీయ రహదారిపై అయితే వాహనాల తనిఖీలో భాగంగానే ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ టీం సుమారు 14 కోట్ల విలువైన 66 కేజీల బంగారం, వెండి ఆభరణాలను పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న BVC లాజిస్టిక్ వాహనాన్ని తనిఖీ చేయగా భారీగా బంగారం, వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. BVC లాజిస్టిక్ వాహనంలో విజయవాడలోని మలబార్, కళ్యాణ్, లలిత తదితర జ్యువెలరీ దుకాణాలకు అందజేసేందుకే వెళ్తూ ఉన్నట్టయితే సమాచారం అండి. ఇక ఇన్కమ్ ట్యాక్స్, GST అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు అయితే చేపట్టారు. అయితే పట్టుబడ్డ ఆభరణాలన్నిటికీ కూడా అన్ని రకాల బిల్లులు ఉండటం విశేషము. ఇక సమాచారం అందుకున్న గ్రామీణ CI P చంద్రశేఖర్, SI సుబ్రహ్మణ్యం, SBI సురేష్ రెడ్డి అయితే అక్కడికి చేరుకున్నారు. సో పట్టుబడిన 66 కేజీల 740 గ్రాముల గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్ కలిపి టోటల్ వాల్యూ 14,11,99,897 రూపాయలుగా బిల్లులు తెలుపుతూ ఉన్నాయండి. సో ఈ విధంగా అయితే జరగడం జరిగింది.